వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ అయితే స్నాక్ ఐటమ్ అండి. అందరికీ ఇష్టమైన స్నాక్ ఐటమ్. అది ఏ టైంలో అయినా మనం చేసేసుకోవచ్చు. ముఖ్యంగా దీపావళికి ఎక్కువ చేసుకునే స్నాక్ ఐటమ్ అండి ఇది. అటుకులతో ఇలాగ నేను మిక్చర్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇందుకు నేను హాఫ్ కప్ అయితే శనగిత్తనాలు, హాఫ్ కప్పు పప్పులు తీసుకున్నాను. అలాగే పెద్ద బౌల్ నిండా అటుకులు చూయించానండి. ఇలాగా పెద్ద బౌల్ నిండా తీసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ ఎలాగా కాగిపోవాలి అంటే బాగా హైలో పెట్టి బాగా వేయించండి. హైలో బాగా ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోనండి. 2 టైప్స్ వేయించండి. తర్వాత పల్లీలు అలాగే పుట్నాలు కానీ ఇలాగ వేయించుకోనండి. నేను చూపించిన విధంగా చూడండి. నేను ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇందుకు 1 స్పూన్ అంతా ఆయిల్ అంతా వంపేసుకొని 1 స్పూన్ ఆయిల్లో 1 స్పూన్ కారం పొడి, అలాగే సాల్టు, అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్నాక టాస్ చేయండి. చూడండి, నేను చూస్తున్న విధంగా టాస్ చేయండి ఫ్రెండ్స్. చేత్తో కలపద్దండి, మెత్తగా పొడైపోతాయి. టాస్ చేసి సర్వ్ చేసేసుకోనండి. అంతే అండి. ఎంతో ఈజీ అయినా టేస్టీ, తొందరగా రెడీ అయిపోయే స్నాక్ ఐటమ్ అండి. చాలా బాగుంటుంది కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఇంకొకటి ఫ్రెండ్స్, దీపావళికి ఎక్కువ చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది. పిల్లలు చాలా ఎక్కువ ఇష్టపడతారు. ఈ అటుకులతో పాయసం చేసిన, ఇలాగ మిక్చర్ చేసి పెట్టిన. కొద్దిమంది డీప్ ఫ్రై ఆయిల్తో చేసుకోకుండా ఉట్టిగానే వేయించుకొని తింటారు. అది ఎలా మిక్చర్ చేసుకోవాలో నేను ముందున్న వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్.